పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం. మొత్తం మీద మార్కెట్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సెక్టర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఐటీ సెక్టార్ ఈరోజు 2.58% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత స్థానంలో పిఎస్యు బ్యాంక్ 2.18% పాజిటివ్గా ఉంది. ఇక కన్స్ట్రక్షన్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ పాజిటివ్గా ఉండగా ఆటోమొబైల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ 0.5% పైన టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% ఇండియన్ సెక్టార్స్ వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా బుల్లిష్గా ఉన్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం పరిశీలన చేసినట్టయితే బుల్లిష్గా 347 కంపెనీలు ఉన్నాయి, బేరిష్గా 157 కంపెనీలు అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సో క్లోజింగ్ విధానం అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్లో క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. మార్కెట్లో ఈరోజు ఐటీ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి. రెండో రోజు వరుసగా మంచి పెరుగుదల కనిపించింది. కొన్ని కంపెనీలు 11% దాకా కూడా పెరగడం అనేది జరిగింది. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇండియా అమెరికా ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలవుతున్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయన స్వయంగా మోడీ గారితో త్వరలో మాట్లాడతాను, ఇరు దేశాలకు మంచే జరుగుతుంది అని రాశారు. ఈ ప్రకటనతో ట్రేడ్ టెన్షన్స్ అనేవి తగ్గిపోయాయి. అమెరికా మార్కెట్ నుంచి ఎక్కువగా రెవెన్యూ అనేది సంపాదించే మన ఐటీ కంపెనీలు మంచి సపోర్ట్ అనేది లభించినట్టయింది. రెండవ కారణం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ చేస్తుందనే అంచనాలు, అమెరికాలో జాబ్స్ డేటా బలహీనంగా ఉండటంతో రేట్ కట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి అనలిస్టులు చెప్తూ వస్తూ ఉన్నారు. రేట్ కట్ అయితే అక్కడ ఖర్చు అనేది పెంచుతారు, దాంతో మన ఐటీ కంపెనీలకు మరిన్ని ప్రాజెక్టులు రావచ్చు. అయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేది మనం చూస్తున్నట్టే కొందరు ఏమంటున్నారంటే ఇది తాత్కాలిక ర్యాలీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫారిన్ ఇన్వెస్టర్లు ఇంకా కాస్త కాషన్గానే ఉన్నట్టు చెప్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని లాంగ్ టర్మ్లో పాజిటివ్గా చూస్తున్నారు. గ్లోబల్ డిమాండ్ తిరిగి స్టేబుల్ అయిన తర్వాతే ఐటీ సెక్టార్లో పెద్ద ర్యాలీ వస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఐటీ స్టాక్స్ ర్యాలీకి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇండియా అమెరికా ట్రేడ్ టాక్స్ రీస్టార్ట్ అవ్వడం, అలాగే యుఎస్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ ఇదే ఇన్వెస్టర్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందనమాట. ఇండియా క్రిప్టో కరెన్సీకి పూర్తి లా అనేది ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆర్బీఐ చెబుతుంది రెగ్యులేషన్తో రిస్క్ను కంట్రోల్ చేయడం కష్టమని. క్రిప్టోకి లీగల్ ఫ్రేమ్వర్క్ ఇస్తే వాటికి లెజిటిమసీ వస్తుంది, ఫైనాన్షియల్ సిస్టమ్స్కి రిస్క్ అవుతుందని చెప్పేసి భయపడుతుంది. లైక్ మన యూపీఐ ఇటువంటివి ఇబ్బంది పడే అవకాశం ఉంది. బ్యాన్ చేస్తే కూడా పీర్ టు పీర్ ట్రేడింగ్ అయితే ఆపలేమని చెప్పేసి చెప్తుంది. ప్రస్తుతం గ్లోబల్ ఎక్స్చేంజ్లు ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ హై ట్యాక్స్ అనేది వేస్తుంది. ఇండియన్లు దాదాపుగా $4.5 బిలియన్ అనేది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారు. స్టేబుల్ కాయిన్స్ ఎక్కువ వాడకం అయిందంటే మన యూపీఐ పేమెంట్ సిస్టమ్కే ప్రభావం ఉండవచ్చని గవర్నమెంట్ డాక్యుమెంట్ చెప్తూ ఉంది. మొత్తానికి ఇండియా క్రిప్టోను పూర్తిగా అంగీకరించడం లేదు, పూర్తిగా బ్యాన్ కూడా చేయటం లేదు. ఇప్పటికీ పార్షియల్ రెగ్యులేషన్ మాత్రమే కొనసాగిస్తూ వస్తూ ఉంది. వోడాఫోన్ ఐడియా షేర్లు ఈరోజు 3% దాకా పెరిగాయి. కారణం, కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది వేసింది. డాట్ లెక్కల ప్రకారం కొత్తగా 9,450 కోట్లు ఏజీఆర్ బాకీలు డిమాండ్ అయితే చేసిందనమాట. కానీ కంపెనీ ఏం చెప్తుందంటే ఇవి తప్పుగా లెక్కించారని, కొన్ని అమౌంట్స్ 2 సార్లు యాడ్ చేశారని, అందుకే రీక్యాలిక్యులేషన్ అనేది కోరింది. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా మొత్తం 83,400 కోట్లు ఏజీఆర్ బాకీగా ఉంది. దానికి తోడుగా మొత్తం ప్రభుత్వానికి ఉన్న అప్పులు దాదాపుగా 2 ట్రిలియన్ రూపీస్. ఈ కొత్త డిమాండ్ వల్ల కంపెనీపై ఫైనాన్షియల్ ప్రెషర్ మరింత పెరుగుతుంది. ఇదే సమయంలో 4G కవరేజ్ పెంచడం, 5G రోల్అవుట్ కోసం ఫండ్స్ రైజ్ చేయాలని చెప్పేసి కంపెనీ ప్రయత్నిస్తుంది. మొత్తం మీద ఏజీఆర్ బాకీలపై స్పష్టత వచ్చే వరకు వోడాఫోన్ ఐడియా షేర్ మూమెంటు చాలా అన్సర్టన్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. మూడీస్ తాజా రిపోర్టు ప్రకారం కొత్తగా తీసుకొచ్చిన జిఎస్టీ రీఫార్మ్ వల్ల దేశంలో కన్సంప్షన్ పెరుగుతుంది, కానీ దీనివల్ల ప్రభుత్వానికి రెవెన్యూ అనేది తగ్గిపోతుందని చెప్పేసి చెప్తుంది. సెంటర్ అనేది అంచనా వేస్తుంది ఈ ఏడాది దాదాపుగా 48,000 కోట్ల రెవెన్యూ నష్టం అవుతుందని చెప్పేసి. మూడీస్ మాత్రం చెబుతుంది నిజంగా లాస్ ఇంకా ఎక్కువే అవుతుంది, భవిష్యత్తులో ఈ ప్రెషర్ అనేది మరింత పెరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేసింది. ప్రభుత్వం రాబోయే 2 క్వార్టర్స్లో కొంత ఎక్స్పెండిచర్ అంటే ఖర్చును తగ్గించవచ్చు. ఇలా చేస్తే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే అప్పుల నియంత్రణ అనేది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ ఈ కంట్రోల్ చేసే విధానంలో ఈ జిఎస్టీ రీఫార్మ్స్ ఒత్తిడి అనేది పెరుగుతుందని చెప్పేసి మూడీస్ అనేది హెచ్చరించింది.
మొత్తం మీద జిఎస్టీ రీఫార్మ్ వల్ల పాజిటివ్గా కన్సంప్షన్ పెరుగుతుందనే ఆశ ఉంది. కానీ రెవెన్యూ నష్టం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలే అని చెప్పేసి టోటల్గా ఈ యొక్క సారాంశం. 2025లో మార్కెట్ వోలటాలిటీ అలాగే సెబీ కఠినమైన కొత్త రూల్స్ కారణంగా యాక్టివ్ బ్రోకరేజ్ అకౌంట్స్ బాగా తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు దాదాపుగా 40 లక్షల అకౌంట్స్ అనేది తగ్గిపోయాయి. ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో హయ్యర్ మార్జిన్, వీక్లీ ఎక్స్పైరీలపైన కంట్రోల్, క్యాపిటల్ లిమిట్స్, ట్యాక్స్ ప్రెషర్ వల్ల రిటైల్ ఇన్వెస్టర్ ఎక్కువగా వెనక్కి తగ్గిపోయారు. జెరోదా, ఏంజల్ వన్, గ్రో లాంటి డిస్కౌంట్ బ్రోకర్లు ఎక్కువ క్లయింట్లను అయితే కోల్పోయారు. ఎట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్, ధన్ వంటి కొంతమంది కొత్త క్లయింట్లను అయితే యాడ్ చేసుకోగలిగారు. మొత్తం మీద రిటైల్ ఇన్వెస్టర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి బయటకు వచ్చి మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్ లాంటి మేనేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వైపు మడుతున్నారనేది దీని యొక్క సారాంశం. ఫిచ్ రేటింగ్స్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ను పెంచింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో భారత ఆర్థిక వృద్ధి 6.9% ఉంటుందని అంచనా వేసింది. ఇది ముందుగా చెప్పిన 6.5% కంటే ఎక్కువ. కారణం దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ సపోర్టివ్గా ఉండటం. Q1 డేటా కూడా మార్కెట్ అంచనాలను మించి వచ్చింది. జీడిపి 7.8% పెరిగింది. గత క్వార్టర్లో 7.4%తో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం. సర్వీస్ సెక్టారు 9.3% వృద్ధి చూపించింది. ప్రైవేట్ కన్సంప్షన్ 7%కి ఇంక్రీజ్ అయింది. ఇవే మొత్తం గ్రోత్కి ప్రధాన డ్రైవర్స్ అయ్యాయి. అయితే ఫిచ్ ఒక హెచ్చరికను కూడా జారీ చేసింది. అమెరికా కొత్తగా 25% టారిఫ్ విధించడం వల్ల ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్కి షాక్ రావచ్చు. అయినా ఈ సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పేసి ఫిచ్ భావిస్తుంది. మొత్తం మీద ఇండియా గ్రోత్ స్టోరీ బలంగానే ఉంది. కానీ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మార్కెట్లో ష్రింప్ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. కొన్ని కంపెనీలు 14% వరకు పెరిగాయి. కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్పిన ప్రకటన. ఆయన ఎలా అన్నారు, అమెరికా ఇండియా ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలవుతున్నాయి, త్వరలో ప్రధాని మోడీ గారితో మాట్లాడతాను, ఇరు దేశాలకు మంచి జరుగుతుందని చెప్పేసి. ఈ వార్తతో ఎగుమతి ఆధారిత కంపెనీలు ఎపెక్స్ ఫ్రోజన్, అవంతి ఫీడ్స్, కోస్టల్ కార్ప్, గ్లోకాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వంటి కంపెనీలు అయితే స్ట్రాంగ్గా పెరగడం జరిగింది. మొత్తం మీద ట్రేడ్ టెన్షన్స్ తగ్గుతాయనే అంచనాతో ఈ సెక్టార్లో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE షేర్లు ఈరోజు దాదాపుగా 5% దాకా తగ్గాయి. వరుసగా 7 రోజుల ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఈ ఫాల్ అనేది వచ్చింది. BSE షేర్లు గత వారం 12% పెరిగాయి. కానీ ఈరోజు రెండవ గురువారం జరగబోయే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ముందు ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకున్నారు. ఇక మొత్తం మార్కెట్ మాత్రం పాజిటివ్గానే ఉంది. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు పెరిగాయి. కానీ BSE షేర్ మాత్రం ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయింది. గత 6 నెలల్లో BSE షేరు 70% పెరిగింది. 2025లో ఇప్పటి వరకు 25% గెయిన్లో ఉంది. అయినా జూన్లో చేసిన 52 వీక్ హై నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 26% పడిపోవడం జరిగింది. మొత్తం మీద రీసెంట్ ర్యాలీ తర్వాత BSE షేర్లో ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. కారణం బ్లాక్ డీల్. దాదాపుగా 6,256 కోట్ల విలువైన షేర్లు ఒక్కసారిగా చేతులు అనేది మారాయి. ఇది మొత్తం ఈక్విటీతో పోలిస్తే 1.62%కు సమానం. రిపోర్ట్స్ ప్రకారం జపాన్కి చెందిన సుమిటోమో మిత్సుయి తన మొత్తం 1.65% స్టేక్ అనేది సేల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫండ్స్ని వాళ్ళు ఎస్ బ్యాంక్ డీల్ కోసం ఉపయోగిస్తున్నారని కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. బ్లాక్ డీల్ తర్వాత కోటాక్ బ్యాంక్ షేర్లో పాజిటివ్ ఉత్సాహం అయితే కనిపించింది. మొత్తం మీద ఈరోజు ఈ యొక్క బ్లాక్ డీలు కోటాక్ బ్యాంక్ షేర్ పెరగడానికైతే సపోర్ట్ అనేది చేసింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ షేర్లు 7% దాకా పెరగడం అనేది జరిగింది. కారణం దీనికి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఒరాకిల్ కార్ప్ షేర్లు అమెరికాలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేసిన వార్త అనేది రావడం. ఒరాకిల్ ప్రకటించింది తన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ రెవెన్యూ $0.5 ట్రిలియన్ దాటుతుందని చెప్పేసి. సో ఎప్పుడైతే ఈ ప్రకటన అనేది వచ్చిందో ఎట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కి కూడా డిమాండ్ కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మెన్షన్ చేయడంతో ఇన్వెస్టర్ల ఉత్సాహం మరింతగా అయితే పెరిగింది. ఒరాకిల్ కార్ప్ షేర్లు అమెరికాలో 28% వరకు పెరగడం అనేది జరిగాయి. 1999 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే ర్యాలీ. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లో OFSS షేర్లు కూడా దాదాపుగా సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగింది. మొత్తం మీద ఒరాకిల్ యొక్క క్లౌడ్ బిజినెస్ అవుట్లుక్ వలన OFSS ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇచ్చినట్టయింది.
విక్రమ్ సోలార్ షేర్స్ ఈరోజు 10% దాకా పెరగడం అనేది జరిగింది. కారణం కంపెనీ ఇప్పటివరకు చూసిన అత్యధిక రెవెన్యూ, అట్ ద సేమ్ టైం 5 టైమ్స్ లాభం అనేది సంపాదించాయి. జూన్ క్వార్టర్లో రెవెన్యూ 80% అనేది ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ ఏకంగా 484% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎబిటెడా కూడా రెండింతలైంది. కంపెనీ ఈ విధంగా చెప్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 4 రెట్లు పెంచే ప్లాన్లో ఉన్నామని, అలాగే సప్లై చైన్ సెక్యూరిటీ కోసం సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా అడుగు పెడుతున్నామని. ప్రస్తుతం విక్రమ్ సోలార్ దగ్గర 10.96 గిగావాట్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. కెపాసిటీ యూటిలైజేషన్ దాదాపుగా 90%. మొత్తం మీద గ్రీన్ ఎనర్జీ డిమాండ్, ప్రభుత్వ పిఎల్ఐ స్కీమ్ సపోర్ట్ వలన విక్రమ్ సోలార్ చాలా బలమైన గ్రోత్ స్టోరీ చూపిస్తూ ఉంది. నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్కి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కాల్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యాయన్నమాట. ఎండ్ ఆఫ్ ద డేకి కూడా ప్రస్తుతానికి పుట్ ప్రీమియమ్స్ తగ్గుతూ వస్తూ ఉన్నాయి, కాల్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయినాయి. సో బుల్లిష్ సెంటిమెంట్లో అయితే మార్కెట్ ఉన్నట్టు ప్రీమియమ్స్ డికే అనేది చెప్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ మొత్తం మీద ఎట్టకేలకు 25,000 లెవెల్ అనేది టచ్ చేసింది, కానీ దానిపైన అయితే క్లోజ్ అవ్వలేదు. బట్ ప్రస్తుతానికి 0.4% బుల్లిష్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేస్తే 1.09 అని చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో అయితే బుల్లిష్గా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.98 అనేది చూపిస్తుంది. అగైన్ కొద్దిగా బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.04 అనేది చూపిస్తూ ఉంది. 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 1.38% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ తగ్గింది, స్టేబుల్గా ఉన్నాయని ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అయితే తీసుకుంటూ ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి 1 పాయింట్ నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేస్తే సో యాక్చువల్గా ఏంటంటే 24,999 అంటే 25,000 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అనమాట. అఫ్కోర్స్ బుల్లిష్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 25,136 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్, 24,892 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,890, 81,140 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,096 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 54,407 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్. ప్రస్తుతానికి ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అయితే పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. సాయంత్రం ఇన్వెంటరీకి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల క్రూడ్ ఆయిల్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక గోల్డ్ అయితే ప్రస్తుతానికి ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ అనేది జరుగుతుంది, ఆల్ టైమ్ హై క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది. ప్రస్తుతానికి సిల్వర్ కొద్దిగా స్టాగ్నెట్ అయింది, బట్ స్టిల్ ఏంటంటే బుల్లిష్గానే కనిపిస్తుంది. సో న్యాచురల్ గ్యాస్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. బిట్కాయిన్ ఓ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే స్ట్రగుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి స్టిల్ కొద్దిగా పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేశారు. ఈ షిఫ్ట్ అనేది మనం నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే టువార్డ్స్ బుల్లిష్ సైడ్ అనేది కొద్దిగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో 25,000 రౌండ్ నెంబర్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఆ రౌండ్ నెంబర్ అనేది కనుక సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే అక్కడ నుంచి కూడా ఒక మోస్తరు ర్యాలీ అనేది మనం అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 24,700 అనేది దిగున మనకి సపోర్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.